హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సో T20 వరల్డ్ కప్ కి సంబంధించి చాలా టీమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ ఆస్ట్రేలియా గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి ఆస్ట్రేలియా గురించి మాట్లాడినట్టు వెంటనే ఇంగ్లాండ్ గురించి కూడా మాట్లాడాలిగా. సో ఇంగ్లాండ్ స్క్వాడ్ అనాలిసిస్ తో మనం ఈ వీడియోని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. వన్ డే స్క్వాడ్, టెస్ట్ స్క్వాడ్ ఎంత అధ్వానంగా ఉన్నా T20లో మాత్రం వీళ్ళు బాగానే చేస్తున్నారు. బట్ కెన్ దే రీచ్ ది ఫైనల్ 4? దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అగైన్ ఇంగ్లాండ్ వన్ డే టీం చూస్తే కనుక నవ్వు వస్తుంది, ఇంగ్లాండ్ టెస్ట్ టీం చూస్తే కనుక చిరాకు వస్తుంది. బట్ T20 టీం చూసుకుంటే కనుక దే యాక్చువల్లీ డన్ వెల్. 2022లో దే బిన్ ఛాంపియన్స్, 2024లో వాళ్ళు సెమీఫైనల్స్ కి వచ్చారు. 2 సార్లు సెమీఫైనల్స్ వాళ్ళు ఇండియాతోనే ఆడారు. 22లో సెమీఫైనల్స్ అందరికీ గుర్తుంది. చాలా దారుణంగా ఓడిపోయాం మనం. 24లో వాళ్ళని కూడా అంతే దారుణంగా ఓడించాం. దట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. అక్షర్ పటేల్ అక్కడ వికెట్లు తీశాడు. 4 overs 50 కొడితే 5th ఓవర్లో అక్షర్ పటేల్ వికెట్ తీశాడు. అక్కడ నుంచి ఫుల్ కొలాప్స్ 2024 సెమీఫైనల్ మీకు గుర్తుంది అంటే కనుక. బట్ ఇక్కడ ఈ స్క్వాడ్ గురించి మనం మాట్లాడుకుంటే అగైన్ వాళ్ళు బాగా నమ్ముకున్న సిద్ధాంతం కానీ వాళ్ళు ఆడే ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ కానీ ఇస్ టు బ్యాట్ డీప్ గో బ్యాంగ్ బ్యాంగ్. అది అందరు చేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఆ బ్యాట్ డీప్ గో బ్యాంగ్ బ్యాంగ్ లో ఒక చిన్న అడ్జస్ట్మెంట్స్ దే హావ్ డన్. చాలా మంది అవుట్ ఆఫ్ పొజిషన్ ఆడుతున్నారు. అదొక కన్సర్న్ అవుతుందా అని డెఫినెట్ క్వశ్చన్ ఉన్నా ఐ థింక్ T20 ఫార్మాట్ లో దానికి రెడీగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ దాట్ దెన్ ఇబ్బంది ఉంది ఖచ్చితంగా. అండ్ దానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారా, రేర్ కండిషన్స్ మీద ఆడారా, శ్రీలంకతో ఆడారా, దట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఎందుకంటే వాళ్ళు సూపర్ 8 మ్యాచ్ అన్ని అక్కడే ఆడాలి. దే హావ్ టు ప్లే ఇన్ శ్రీలంక. సో ఆ ఒక చిన్న కన్సర్న్ అనేది ఇంగ్లాండ్ కి ఖచ్చితంగా ఉంటుంది సూపర్ 8కి వెళ్ళడానికి. ఎందుకంటే సూపర్ 8కి వెళ్ళిపోతారు. సూపర్ 8కి వెళ్లకుండా అయితే వెళ్ళరు, వెనక్కి వెళ్ళరు. సూపర్ 8 లో దే హావ్ టు ఫేస్ శ్రీలంక, దే హావ్ టు ఫేస్ న్యూజిలాండ్. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ గండం దాటి న్యూజిలాండ్ వచ్చింది అంటే కనుక అటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అనేది మాత్రం చూసుకోవాల్సిన అంశం. ఎందుకు అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయంటే ఒకసారి టీం మీద లుక్ వేస్తే తర్వాత మీకు సాల్ట్, బట్లర్ స్టార్టింగ్ లో, ఆ తర్వాత బెతల్ ఆడతాడు, దెన్ వీ హ్యావ్ డకెట్, అది విచ్ ఎవర్ ఆర్డర్, ఆ తర్వాత హ్యారీ బ్రూక్. ఈ ఐదుగురు అయిపోయిన తర్వాత మీ దగ్గర విల్ జాక్స్ ఉన్నాడు, తర్వాత మీకు శామ్ కర్న్ ఉన్నాడు, ఆ తర్వాత మీకు లియం డాసన్ ఉన్నాడు, దాని తర్వాత జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, ఆ తర్వాత మీకు జాష్ టంగ్ ఆడొచ్చు అండ్ అలాగే అదిల్ రషీద్ కూడా ఆడొచ్చు. జాష్ టంగ్ వద్దు మాకు వేరే బౌలర్ తెల్లాలంటే లూక్ వుడ్ ఉన్నాడు, రెహాన్ అహ్మద్ ఉన్నాడు. అక్కడ వాళ్ళకి కావాలనుకుంటే కనుక జేమీ ఓవర్టన్ ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, టామ్ ప్యాంటన్ ఉన్నాడు. వీళ్ళ టీం చూస్తే కనుక కీపర్లు బాగానే ఉన్నారు. కీపర్లకు ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే బట్లర్ ఉన్నాడు అక్కడ, మీకు అలాగే డకెట్ ఉన్నాడు. సో దర్ ఇస్ నో ప్రాబ్లం వాట్స్ ఎవర్. ఈ మొత్తం టీంలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఎంత మంది బాది అవతల పెట్టే ప్లేయర్స్ ఉన్నారు చూడండి. సాల్ట్ అండ్ బట్లర్ ఒక్కళ్ళే వాళ్ళ పొజిషన్ లో ఆడుతున్నారు. బట్లర్ ఆఫ్ కోర్స్ వన్ డౌన్ ఆడగలడు, కింద ఆడగలడు. కానీ ఇఫ్ బట్లర్ ప్లేస్ ఇన్ ద టాప్ అప్పుడే T20కి ఇంగ్లాండ్ స్క్వాడ్ కొంచెం బ్యాలెన్స్ అనేది ఉంది. అండ్ దట్ ఈస్ వాట్ వర్క్ ఫర్ దమ్. మీరు గుర్తుందంటే 2022లో కూడా బట్లర్ వాజ్ అట్ ద టాప్ అండ్ అది వర్క్ అయింది. సో అక్కడ ఆ ఒక సెటప్ తోనే వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో ఫిల్ సాల్ట్ అండ్ బట్లర్ బాగానే ఉంది. ఆ తర్వాత దగ్గర నుంచి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అందులో బెన్ డకెట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, జేకబ్ బెతెల్ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. బ్రూక్ గురించి తెలిసిన సంగతే. బట్ బాల్ కొంచెం ఆగి వచ్చినా, బాల్ కొంచెం టర్న్ అయ్యి వచ్చినా, కొంచెం స్లగిష్ కండిషన్స్ ఉన్నా కూడా వీళ్ళు ముగ్గురు స్ట్రగుల్ అయ్యే బ్యాచ్. శామ్ కరన్ ఇస్ ఆన్ క్లౌడ్ 9. ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ తర్వాత అక్కడ మీకు గెలిపించేశాడు డెజర్ట్ వైపర్స్ ని IL T20. ఆ తర్వాత మళ్ళీ బిగ్ బ్యాష్ కూడా ఆడే ప్రయత్నం చేశాడు, వచ్చాడు. 2022లో ఇంగ్లాండ్ గెలవడానికి ముఖ్యమైన కారణమే శామ్ కరన్. అతనికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా వచ్చింది. అండ్ ఆ ఆల్రౌండ్ ప్రదర్శన కూడా ఇస్తూ ఉన్నాడు. జస్ట్ ఇన్ కేసు అవసరం అనుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండర్ కూడా ఉన్నాడు, లేదు అతను కాదంటే ఓవర్టన్ కూడా ఉన్నాడు వాడికి. అండ్ ఆదిల్ రషీద్ కూడా బ్యాటింగ్ చేయగలడు. వాళ్ళ బ్యాటింగ్ చూస్తే కనుక నంబర్ 11 దాకా బ్యాటింగ్ చేయగలడు. ఆర్చర్ కొట్టగలడు, ఆ తర్వాత మన లూక్ వుడ్ కొట్టగలడు, లేదా జాష్ టంగ్ ఆడగలడు. అండ్ వాళ్ళ కీ, నాకు తెలిసినంత వరకు కీ డిఫరెన్స్ విల్ యాక్చువల్లీ బి జాష్ టంగ్. జాష్ టంగ్ హెస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్ విత్ రెడ్ బాల్. జెన్యున్ పేస్ ఉంది, బాగా వేస్తాడు అండ్ గెట్ ద బాల్ టు సీమ్ అండ్ ఆల్ దట్. సో ఇక్కడ కూడా అలాంటి రీతిలో వేయగలడు అనేది ఆలోచిస్తున్నాం. వాళ్ళ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఎస్, డెత్ బౌలింగ్ డెఫినెట్లీ ఈజ్ అ కన్సర్న్. ఆర్చర్ అలాంటి డెత్ బౌలింగ్ అనేది మళ్ళీ వేయలా. మన IPL ఆడినప్పుడు కూడా, రీసెంట్ గా ఆడినప్పుడు కూడా యూ కెన్ గెట్ ద బాల్ టు మూవ్. బట్ ఆ లీథల్ ఆర్చర్ ని మనం చూసామంటే ఆన్సర్ ఇస్ నో. సో అక్కడ వాళ్ళకి డెఫినెట్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. బట్ బ్యాలెన్స్ పరంగా చూసుకుంటే కనుక ఇంగ్లాండ్ హెస్ అ వెరీ గుడ్ బ్యాలెన్స్ టీమ్. రెండోది వాళ్ళకున్న చిన్న కన్సర్న్ కానీ లేకపోతే కనుక ఒక గండం కానీ ఏంటంటే హౌ విల్ బ్రూక్ రియాక్ట్ టు దిస్. ఎందుకంటే బ్రూక్ కి క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత ఒక మేజర్ టోర్నమెంట్ ఆడుతున్న ఈ నేపథ్యంలో హౌ విల్ హీ రియాక్ట్. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ ఆడాడు, తనకంటూ ఒక స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అనేది ఉంది. అక్కడ క్యాప్టెన్ కాదు, బట్ ఏదో ఒక రూపంలో రిస్క్ తీసుకొని ఆడే ప్రయత్నం చేస్తాడు. నౌ హిమ్ బీయింగ్ ద క్యాప్టెన్, ఆ రిస్క్ టేకింగ్ అబిలిటీ ఏమైనా తగ్గుతుందా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అండ్ ఆల్సో అతని స్టేట్మెంట్స్ లైక్ నాకు బాగా బాది కొట్టే పిచ్లే కావాలి, ఫ్లాట్ వికెట్స్ కావాలి, అలాంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు. కాబట్టి హౌ విల్ హీ టేక్ దీస్ కండిషన్స్ ఇన్ సూపర్ 8 అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. అటు శ్రీలంకకి కానీ, ఇటు న్యూజిలాండ్కి కానీ
స్పిన్తో కట్టడి చేయగలిగే సత్తా ఉన్న టీం ఎవరితో అయితే సూపర్ 8 వీళ్ళు క్లబ్ అవ్వబోతున్నారు. అండ్ ఆడేది కూడా శ్రీలంకన్ పిచ్ల మీద ఆడబోతున్నారు. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ. ఇంకా వాళ్ళ గ్రూప్ అంటారా, ఆ గ్రూప్లో ఏమీ లేదు. హాయిగా పైకి వచ్చాడు ఆ గ్రూప్లో దాటుకొని పైకి వచ్చేసి సూపర్ 8లో కూర్చుంటారు. అండ్ సో స్ట్రెంగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఏం బ్యాటింగ్ డెప్త్, టెర్రిఫిక్ బ్యాటింగ్ డెప్త్, అండ్ అలాగే స్ట్రాంగ్ హిట్టర్స్. అండ్ మీకు మంచి మిక్స్ కూడా ఉంది. మీకు డకెట్ రూపంలో, బెతెల్ రూపంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. కింద కావాలంటే శామ్ కర్న్ కానీ, ఓవర్టన్ కానీ, లాస్ట్లో వచ్చి కొట్టే సిక్స్లు కొట్టగలిగే ప్లేయర్లు ఉన్నారు. ఓవర్టన్ రూపంలో కానీ, తర్వాత లియామ్ రూపంలో కానీ, ఆ తర్వాత అగైన్ బ్రూక్ చాలా బాగా ఆడగలడు. అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది అది. ఐ థింక్ ఆదిల్ రషీద్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రెంగ్స్. బాగా వేయగలడు, బౌలింగ్ స్పిన్ వేయగలడు. మొన్న జరిగిన IL T20లో కూడా పర్ఫార్మ్ రియలీ వెల్. సో ఇటువంటి కండిషన్స్ లోనే బాగా పర్ఫార్మ్ చేశాడు కాబట్టి దట్ ఈస్ ఆల్సో దేర్ స్ట్రెంగ్త్. వీక్నెస్ టు అన్ ఎక్స్టెంట్ ఇందాకే మనం మాట్లాడుకున్న అవుట్ ఆఫ్ పొజిషన్స్ ఏమైనా ఆడుతున్నారని, బట్ ఐ డోంట్ థింక్ అదొక రీజన్ అవుతుంది అని. బట్ స్టిల్ ఒకవేళ మనం వీక్నెస్ కింద క్లబ్ చేసుకోవాలంటే కనుక వీక్నెస్ డెఫినెట్లీ ఉంది వాళ్ళ దగ్గర. అండ్ అలాగే ఇంకొక వీక్నెస్ మనం మాట్లాడుకున్న డెత్ బౌలింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఎవరు వేసినా కూడా రన్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. అన్లెస్ ఇందాక అన్నట్టుగా జాష్ టంగ్ ఈజ్ లిటిల్ ఇంప్రెసివ్, బట్ డెత్ లో అతను కూడా రన్స్కి వెళ్ళగలడు. అదొక ప్రాబ్లం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇంకొక వీక్నెస్ ఏంటంటే కొంచెం ఆగి వచ్చే పిచ్ వచ్చిందంటే వీళ్ళంతా హ్యాండ్స్ అప్ లెగ్స్ డౌన్. సో ఆ బెడదైతే ఇంగ్లాండ్ ఖచ్చితంగా ఉంది. ఆల్దో దే లుక్ రియలీ స్ట్రాంగ్. సూపర్ 8 దాటి సెమీఫైనల్స్కి వెళ్ళడం అనేది కొంచెం 50-50గా కనిపిస్తుంది. బట్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్. సెమీస్కి వచ్చారంటే కనుక వీల్ హ్యావ్ టు వాచ్ అవుట్. ఎందుకంటే ఇండియన్ పాటా వికెట్ల మీద వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేసే రకం. లెట్స్ సీ హౌ థింగ్స్ గో.